హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత డైటీషియన్ని. ఈరోజు మనం వైటమిన్ బి12 డెఫిషియన్సీ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ రోజుల్లో చాలామంది వైటమిన్ బి12 డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నారు. సో వైటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి అండ్ ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతుంటారో ఇలాంటి విషయాలు అయితే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఇప్పట్లో చాలామంది నాన్ వెజ్ కన్జ్యూమ్ చేసినా సరే వైటమిన్ బి12 డెఫిషియన్సీతో ఎందుకు ఎక్కువ సఫర్ అవుతున్నారో ఎవరికైనా ఐడియా ఉందా? ఎందుకంటే మన బాడీలో అబ్జర్ప్షన్ లెవెల్ తగ్గిపోవడం. సో నేచురల్గా మన బాడీలో వైటమిన్ బి12 అనేది మన గట్లో ప్రొడ్యూస్ అవుతుంది, అంటే మన ఇంటెస్టైన్లో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మన గట్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉండదో, మన గట్లో ఉండవలసిన గుడ్ మైక్రోబ్స్ అనేటివి కరెక్ట్గా ఉండవో, అదేమవుతుందంటే మనం బాడీలో నేచురల్గా ప్రొడ్యూస్ చేసే వైటమిన్ బి12 కానివ్వండి అండ్ వైటమిన్ ఈ, వైటమిన్ కే ఇలాంటి విటమిన్స్ అనేటివి మన బాడీలో తగ్గుకుంటూ వస్తాయి. సో ఎప్పుడైతే మన గట్ హెల్త్ కరెక్ట్గా ఉంటుందో మనం వైటమిన్ బి12 డెఫిషియన్సీతో కానీ వైటమిన్ ఈ, వైటమిన్ కే ఇలాంటి డెఫిషియన్సీస్తో సఫర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనము వైటమిన్ బి12 డెఫిషియన్సీ ఉండడం వలన ఎలాంటి మనకి సిమ్టమ్స్ ఉంటాయి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో ఫస్ట్ అయితే తెలుసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే మనకు వైటమిన్ బి12 డెఫిషియన్సీ ఒక్కొక్క పర్సన్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కంపేర్ టు మెన్లో ఎక్కువగా వైటమిన్ బి12 డెఫిషియన్సీని మనం చూడొచ్చు అనమాట. షివరింగ్ రావడం అండ్ యంగ్ ఏజ్లోనే పారాలసిస్ లాంటివి రావడం, హెయిర్ ఫాల్, గిడ్డినెస్ ఇలాంటి సిమ్టమ్స్ మనకు ఎక్కువగా మెన్లో చూడొచ్చు. కంపేర్ టు మెన్లో వైటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఈ మధ్య రోజుల్లో ఎక్కువగా అవుతుంది. చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, మేడం మేము రోజు నాన్ వెజ్ తింటాము బట్ స్టిల్ మాకెందుకు వైటమిన్ బి12 డెఫిషియన్సీ ఉంది అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం తిన్న ఫుడ్లో నుంచి మనకి బాడీలో అబ్జర్ప్షన్ ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది చూసుకుంటే మన ప్రీవియస్ జనరేషన్లో కానివ్వండి, 30 to 40 years బ్యాక్ కానివ్వండి, పారాలసిస్ అనేది ఎక్కువగా మనకు 30 to 40 years బిఫోర్ చూసుకుంటే 40 years ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పట్లో యంగ్ పీపుల్కి కూడా 25 to 30, 35 ఏజ్ వాళ్ళకు కూడా ఈ మధ్య కాలంలో పారాలసిస్ కేసెస్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో పారాలసిస్ రావడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ రీజన్ వైటమిన్ బి12 డెఫిషియన్సీ. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, 25 years 30 years మధ్యలో చాలా హెల్తీగా ఉండవలసిన వాళ్ళు వైటమిన్ బి12 డెఫిషియన్సీ అండ్ మిగతా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల పారాలసిస్ వస్తుంది అంటే మన హెల్త్ కండిషను బై ద టైం ఎలా తగ్గిపోతుందో దీని ప్రకారం మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే, వైటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల ఎక్కువగా మెన్లో హిమోగ్లోబిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి అండ్ షివరింగ్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది అండ్ వీక్నెస్, మజిల్ క్రాంప్స్ ఎక్కువ అయిపోతుంటాయి, మజిల్ వీక్ అనేది ఎక్కువగా అయిపోతుంటుంది అనమాట. సో ఇది కూడా మెయిన్గా వైటమిన్ బి12 డెఫిషియన్సీ అని చెప్పొచ్చు. సో కంపేర్ టు నాన్ వెజ్ ఐటమ్స్ మనకి వెజిటేబుల్స్లో వైటమిన్ బి అనేది సోర్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో మనం ఎక్కువగా వైటమిన్ బి12 అనేది మనకి ఎక్కువగా వెజిటేబుల్ సోర్స్లో తీసుకుంటే చాలా తక్కువ మోతాదులో దొరుకుతుంది. కాబట్టి కొద్దిగా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ, నట్స్ కానీ ఇలాంటివి మనము మన డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ నాన్ వెజిటేరియన్ పీపుల్ అయితే ఎక్కువగా అనిమల్ లివర్ కానీ, ఆర్గాన్ మీట్ అంటారు కదా, ఆర్గాన్ మీట్ కానీ, ఎగ్ కానీ ఇలాంటివి మన డైట్లో మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వైటమిన్ బి12 డెఫిషియన్సీని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఈ ఫుడ్ తీసుకున్నా సరే మన బాడీలో వైటమిన్ బి12 డెఫిషియన్సీ ఇంకా ఉంది అని అనుకుంటే మన గట్ ఎలా ఉంది, మన గట్లో ఉండవలసిన గుడ్ మైక్రోబ్ కరెక్ట్గా ఉందా లేదా, సో గట్ హెల్త్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే, మన గట్ హెల్త్ కరెక్ట్గా లేకపోతే మనకు వచ్చే మెయిన్ సిమ్టమ్స్ ఎసిడిటీ, బ్లోటింగ్, గ్యాస్ట్రిక్, ఇంకా ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లం కానీ న్యూట్రియంట్ మాల్ అబ్జర్ప్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా సరే మన బాడీలో సరిగా అబ్జర్ప్షన్ లేదు, మనకి ఏదైనా సిమ్టమ్స్ క్లియర్ అవ్వట్లేదు అంటే మన గట్ హెల్త్ని కూడా మనము చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా సరే వైటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది ఎప్పటికైనా మనకి సెవెర్ హెల్త్ కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. సో మన బాడీలో అండ్ మన హెల్త్ పరంగా మనము ఎక్కువగా సఫర్ అయ్యేది వైటమిన్ బి12 డెఫిషియన్సీతోనే. కాబట్టి వైటమిన్ బి12 మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ స్పిరులినా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, స్పిరులినా పౌడర్ కూడా మనం తీసుకోవచ్చు. దాంట్లో కూడా మనకి వైటమిన్ బి12 అనేది
దొరుకుతుందనమాట. కానీ అన్నిటికన్నా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ మనకి వైటమిన్ బి12 డెఫిషియన్సీ ఉంది, ఎలాంటి ఫుడ్ తీసుకున్నా సరే డెఫిషియన్సీ తగ్గట్లేదు అనుకుంటే ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనము మన గట్ని హీల్ చేసుకోవాలి. అంటే మన గట్లో ఉండే మైక్రోబ్ అబ్నార్మల్గా ఉన్నట్లయితే మన గుడ్ మైక్రోబ్ని ఇంక్రీజ్ చేసుకోవడం వలన మనకి మన బాడీలో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేసుకొని వైటమిన్ బి12 డెఫిషియన్సీని త్రూ ఫుడ్ ద్వారా మనము రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం తెలుసుకున్నాం కదా, మెయిన్గా వైటమిన్ బి12 డెఫిషియన్సీ ఉంటే కంపేర్ టు ఉమెన్లో కూడా ఈ మధ్య కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. వైటమిన్ బి12 డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుంది. బట్ కంపేర్ టు మెన్లో ఎక్కువగా ఉంటుంది. సో డెఫిషియన్సీ వల్ల యంగ్ ఏజ్లోనే పారాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మజిల్ వీక్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఫ్యాటిక్ అనేది తగ్గదు, అండ్ దీంతోపాటు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది, అండ్ న్యూట్రియంట్ మాల్ అబ్జర్ప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇవి సిమ్టమ్స్ మనకి వైటమిన్ బి12 డెఫిషియన్సీ ఉంటే వచ్చే సిమ్టమ్స్ ఇవి. సో మనం తీసుకునే ఫుడ్లో నాన్ వెజ్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల డెఫిషియన్సీ తగ్గించుకోవచ్చు. బట్ నాన్ వెజ్ తీసుకున్నా సరే మనకి డెఫిషియన్సీ తగ్గట్లేదంటే గట్ హెల్త్ని ఒకసారి మనం చెక్ చేసుకోవడం మంచిది. సో ఈరోజు మనం వైటమిన్ బి12 డెఫిషియన్సీ అంటే ఏమిటి, వచ్చే సిమ్టమ్స్ ఏమిటి, ఎలా మనము దాన్ని ప్రివెంట్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. సో ఇప్పటి వరకు మనము వైటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది మెన్కి ఉండే సిమ్టమ్స్ తెలుసుకున్నాం. కంపేర్ టు ఉమెన్కి చాలా తక్కువ మందికి వస్తుందని తెలుసుకున్నాం. బట్ ఉమెన్లో కూడా ఈ మధ్య కాలంలో బై ద టైం కేసెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఉమెన్లో వచ్చే సిమ్టమ్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సివియర్ వీక్నెస్ ఉంటుంది, ఫ్యాటిక్ ఉంటుంది, అండ్ దీంతోపాటు న్యూరోలాజికల్ డిసార్డర్స్ అనేటివి ఎక్కువగా మనము ఈ జనరేషన్లో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో హెల్త్ కండిషన్లో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం న్యూరోలాజికల్గా సఫర్ అవుతూ ఉంటామో నరాల వీక్నెస్ అనేది కూడా కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. ఈ వీక్నెస్ కూడా మనం తగ్గించుకోవడానికి మనం తీసుకునే డైట్లో వైటమిన్ బి12 అనేది మనము ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల నరాల బలహీనతను కూడా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నాం, ఎలాంటి ఫుడ్ తీసుకున్నాం అనేది మన లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, మనకు ఇంట్లో దొరికే అవైలబుల్ ఫుడ్లోనే మనకి ఏం తినాలి, ఎంత తినాలి అనేది ఐడియా ఉండదు. కాబట్టి మనం తీసుకునే డైట్లో అన్ని రకాల ఫుడ్స్ అంటే పల్సెస్ కానివ్వండి, సెరియల్స్ కానివ్వండి, అంటే ధాన్యాలు కానివ్వండి, పప్పులు కానివ్వండి, ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లు, ఇవన్నీ సమపాలల్లో మనం తీసుకునే డైట్లో రోజు తీసుకోవడం వలన, రోజు ఇంక్లూడ్ చేసుకోవడం వలన మన బాడీకి కావాల్సిన ఆల్ నెసెసరీ న్యూట్రియంట్స్ అనేటివి మనకు అందుతాయి. సో ఇవన్నీ తీసుకోవడం వలన నేచురల్గా మనకి వచ్చే ఎనీ క్రోనిక్ అండ్ ఎనీ మెటబాలిక్ డిసార్డర్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో అవుట్ ఆఫ్ 5 పీపుల్లో 1 or 2 పీపుల్ డైయింగ్ విత్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. సో ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుందాం, ఇంతమందిలో మనము అవుట్ ఆఫ్ 5 పీపుల్లో ఒకరు లేదా ఇద్దరు న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో అనే లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, డెత్ కాసెస్ ఎక్కువ అవుతున్నాయి అంటే మనం తీసుకునే ఫుడ్ మన హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ చేస్తుందో మనం తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో అయితే మైక్రోన్యూట్రియల్ డెఫిషియన్సీస్ ఎక్కువ అవుతున్నాయి. మన బాడీకి మైక్రోన్యూట్రియంట్స్ అంటే విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానీ తక్కువ మోతాదులో అవసరం. ఆ తక్కువ మోతాదులో కూడా మనం తీసుకునే ఆహారం నుంచి మనకు రావట్లేదు అంటే ఎలాంటి ఫుడ్ మనం తీసుకుంటున్నాము అండ్ మన ఫుడ్లో మనం ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎంతకాలం బ్రతుకుతున్నాము, ఎలా బతుకుతున్నాము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం ఎలా లీడ్ చేస్తున్నాం అనేది మనము తీసుకునే ఫుడ్ బట్టిని బేస్ చేసుకొని కూడా ఉంటుందన్నమాట. సో ఈరోజు మనం తెలుసుకున్నాం కదా, వైటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల మెన్కి ఎలాంటి సిమ్టమ్స్, ఉమెన్కి ఎలాంటి సిమ్టమ్స్ అండ్ ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, అండ్ దీనివల్ల మనకు వచ్చే ఫ్యూచర్లో లైఫ్ లాంగ్ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెలుసుకున్నాము. కాబట్టి వైటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు మీరు గట్ హీల్ని చేసుకోవాలి. గట్ హీల్ అంటే ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వలన మన బాడీలో నేచురల్ వైటమిన్ బి12 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ వైటమిన్ బి12 అనేది అబ్జార్ప్షన్ మనం తీసుకునే అంటే నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నా సరే అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉండాలంటే గట్ అనేది హెల్దీగా ఉండాలి. సో ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా, ఇంకొక రోజు ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.